తాండవమాడింది. వరద ఉధృతికి జనం సర్వం కోల్పోయారు. 40 అడుగుల నీరు ప్రవహిస్తూ ఉంటే జనం చెట్లు గుట్టలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. నగరమైనా పట్టణమైనా గ్రామమైనా తండాలైనా ఇప్పుడు ఎవ్వరూ ఉండలేని దుస్థితి. సర్వం కోల్పోయిన జనం ఎటో వెళ్లిపోవడమే మంచిది అన్న అభిప్రాయంతో ఉన్నారు. అలాంటి వారిలో రాకాసి తండా గిరిజనులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి తమను తరలించి ఆదుకోవాలని వాళ్లు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మరణమే శరణ్యమంటున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో మొత్తం 49 ఇళ్లు 76 కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యవసాయమే వారి జీవనాధారం. మిర్చి, పత్తి, వరి పంటలు సాగుతూ ఆ గ్రామం ఎటు చూసినా పచ్చగా పంటలు, చెట్లు, గుట్టలతో కళకళ్లాడేది. మొన్న కురిసిన భారీ వర్షంతో అకేరు నది ఉధృతంగా ప్రవహించింది. ఊరంతా కొట్టుకుపోయి తండావాసులు కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో ఉన్న వంట సామాగ్రితో సహా కోళ్లు, మేకలు, ధాన్యం కట్టుకునే దుస్తులు, బీరువాలు, టీవీలు మొత్తం వరదలో కొట్టుకుపోవడంతో గిరిజనులు నిరాశ్రయులయ్యారు. 130 ఎకరాల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా రాకాసి తండాను వరద ఉధృతంగా చుట్టుముట్టడంతో ఆ గిరిజనులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గుట్టలు, చెట్లు ఎక్కి గంటల తరబడి తమను రక్షించాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను అప్రమత్తం చేసి ఎన్డీఆర్ఎఫ్ దళాలతో ఆ గిరిజనులను ప్రాణాలతో పక్క గ్రామానికి తరలించారు. వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కావాల్సిన వసతులను కల్పించే విధంగా అధికారులను ఆదేశించారు. వరద తర్వాత కూలిన ఇళ్ల శిథిలాలను చూసి జనం బోరున విలపిస్తున్నారు. మళ్లీ వర్షాలు వస్తున్నాయని హెచ్చరికలు జారీ చేయడంతో తాము ఆ గ్రామంలో ఉండలేమని, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇళ్లు కట్టివ్వాలని వారు వేడుకున్నారు. ప్రభుత్వం సాయం చేసినా సరిపోవటం లేదని దాతలు కూడా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటి వరకు తాము అక్కడ జీవనం సాగించామని, తమ పిల్లలు అకేరు వరద చూసిన తర్వాత అక్కడ ఉండలేకపోతున్నారని వారు అంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాకాసి తండాను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల దగ్గర జనం తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఏదైనా తీసుకొచ్చిన పిలుపు గిరువాళ్ళు అన్ని కొట్టుకుపోయినాయి సార్. వాళ్ళు కూడా ఇంట్లో ఏం లేదు సార్. మాకు ఏదైనా మాకు మంచిగా జరగాలని మేము ఈడ ఉండలేము సార్. మేము ఏ ఊరైనా పోతాము కానీ ఈడ ఉండలేము సార్. ఈ మేకలు పోయినాయి సార్. మాకు మేకలు కొట్టుకుపోయినాయి సార్. పుట్టాడు ఒడ్లు పోయినాయి. 2 క్వింటాలు బియ్యం పోయినాయి సార్. ఏం లేదు సార్. 3 కొడుకులు, నాకు 2 కొడుకులు 1 బిడ్డ. ఏం లేదు సార్. భూమి కూడా కొట్టుకుపోయినాయి. భూమి కూడా లేదు సార్. మాకు ఏడ ఉండాలనో ఏం చేయాలనో అన్ని నీళ్ళలో కలిసిపోయినాయి. కారం అయితే, ఒడ్లు అయితే ఏదైనా మాకు సుఖం లేదు సార్. పెళ్లి కూడా చేపించినాం కానీ 1 రోజు కూడా ఉండలేము సార్ ఇంట్లో. వరద వచ్చి నాటి పరిస్థితులను పీడకలగా మర్చిపోవాలనుకున్నా వాళ్ల వల్ల కావటం లేదు. చావు నోట్లోకి వెళ్లి వెనక్కి వచ్చామని కొందరు ఆవేదనగా చెబుతున్నారు. లీటర్ పోయింది, బాత్రూమ్ పోయింది. అసలు ఇంట్లో అవందు లేదు, ఏమి లేదు. అసలు ఒక గాపు ఉంచుకుందాం తాగుదామంటే మంచినీళ్ళు లేవు సారు. బిందెలు అన్ని కొట్టుకుపోయినాయి సార్. మాకు ఏం లేవు. అంతా అసలు చాలా ఘోరంగా ఉంది సార్ మా పరిస్థితి. కొద్దిగా పరిస్థితి లేదు సార్. నాకు ఇంత నీళ్ళలో గుంజుకుపోయారు సార్. నేను అలా గూలైపోయేదాన్ని. ఆ గోడ నా మీద కొద్దిసేపు అయితే నా మీద గోడ గూలేది. నిన్న కూడా చూసుకుంటా గోడ కూలిపోయింది సార్. నిన్న అందరూ వస్తుంటే కూడా ఆ ఇల్లు చూస్తే మొత్తం కురుస్తుంది సార్. ఆ నీళ్ళ కూడా నాకు ఇల్లు కావాలి సారు, గ్యాస్ కావాలి, ఇంట్లో క్షేమాన్ని కావాలి. మరి తినటానికి బియ్యం లేదు, వండుకోవటానికి గిన్నెలు లేవు సార్. ఏం లేవు మాకు. కొందరు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి డబ్బులు, సామాన్లు, గేదెలు వరదలకు కొట్టుకుపోయాయి. అక్కడ బతకలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఇంట్లో డబ్బులు 1 లక్ష రూపాయలు, బంగారం 5 తులాలు, గేదె, బర్రె ఒకటి, మరి మేక మొత్తం కొట్టుకొని పోయినాయి సార్. మీ ఆ ఇంట్లో తిందామంటే పల్లెలు కూడా లేవు సార్. మా ఘోర పరిస్థితి. అసలు ఏమి లేదు. మొత్తం కొట్టుకొని పోయి మేము 3 రోజులకు వచ్చాం. దారిలో ఏం లేవు సార్. అది పరిస్థితి సార్. భూమి కాగితాలు మొత్తం అసలు ఇప్పుడు వాళ్ళ అధికారులు చూపెడదామన్నా కూడా ఏం లేవు సార్. ఈ కాగితాలు గిట్ట ఏమి లేవు. ఇక అధికారులు వచ్చి నెంబర్లు అడుగుతారు కానీ ఇక బ్యాంకుకి పోతే ఆ సార్ రాసి ఇచ్చిన నెంబర్ ఉట్టిగానే బ్యాంకు బుక్ అని ఇట్లా పట్ట భూమి మొత్తం ఆధార్ కార్డులు, పిల్లగా సర్టిఫికెట్లు మొత్తం కొట్టపోయినాయి సార్. ఘోర పరిస్థితి మాది. మీకేం కావాలా? మాకు ఇల్లు ఏడని మంచి మెరక చూసి ఇల్లు కట్టియాలి సార్. ఈ వరద ఉండలేము. మా ఇబ్బంది అవుతుంది సార్. గుట్ట మీదకి ఎక్కినాం సార్.
అసలు ఇలాంటి వర్షం వస్తుందని అనుకోలేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ అయినా సరే, బెడ్ మంచమైనా సరే, బీరువా అయినా సరే, ఏదైనా పెళ్లి సామాన్లు అయితే ఒక్కటి కూడా లేవు సార్. 30 సాల్తీలు మేకలు పోయినాయి సార్. అంటే ఒక 10 సాల్తీల దాకా చచ్చిపోయినాయి వర్షంతో. 20 సాల్తీల దాకా కొట్టుకుపోయినాయి సార్. కోళ్ళు లేవు సార్, బర్రెలు లేవు. అక్కడ 2 గదులు ఇల్లు ఉంది సార్, ఆ ఇల్లు కూడా లేదు సార్, కూలిపోయింది. అసలు మేము బతకడానికి కూడా ఇక్కడ ఏ సౌకర్యం లేదు సార్. ఇప్పుడంటే ఆ ముసలోళ్ళు ఇక ఈ తరంతో వెళ్ళిపోతారేమో, కానీ మా చిన్న పిల్లలు సార్ మేము ఇక్కడ ఉండలేము, మేము బతకలేము సార్. మాకు ఏదో ఒక దారి పెట్టి మాకు వేరే ప్లేస్ చూపిస్తే మేము అక్కడ వెళ్ళిపోయి ఒక ఇల్లు అందరికీ ఇల్లులు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. కొంతమంది పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెట్టుబడి కోసం బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బులు సైతం నీటి పాలయ్యాయి. దాంతో ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రాకాశంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎయిర్ వచ్చిందండి. బాగా ఎయిర్ వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. ఉన్న సామాన్లు కూడా లోపల ఇంట్లో ఉన్న సామాన్లు కూడా వెళ్ళిపోయినాయండి. ఇక్కడే బంగారం పోయిందండి. ఒక 50,000 క్రాప్ లోన్ ఎత్తుకొచ్చి ఇంట్లో పెడితే ఆ 50,000 కూడా వెళ్ళిపోయినాయండి. అసలు నీళ్ళు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి సార్. మాకు పంట పొలాలు ఒక 4 ఎకరాలు ఉంది సార్. పంట పొలాలు కూడా ధ్వంసం అయిపోయినాయండి. మొత్తం మేట దోసింది. అసలు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, చేసుకోవటానికి పని కూడా లేదండి. ఉత్త కట్టుబట్టలతో నిలబడ్డామండి. ఇక్కడ చాలా ఇబ్బందిలో ఉన్నామండి. ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. తండలో ఏరు వచ్చేదాకా మాకు మా మామయ్య వచ్చి లేపిండు 3 తెల్లాడదానా. అప్పుడు లేచి ఏం సదురుతాం మా ప్రాణాలే కాపాడుకొని ఆ గుట్ట ఎక్కినామండి. ఇంట్లో గ్యాసు, బీరవా, ఫ్రిడ్జు, కూలరు ఏ వస్తువు లేకుండా అన్నీ కొట్టుకొని తలపు డోరు ఊడింది. అటే పక్క గోడ పగిలింది. మొత్తం కొట్టుకొని పోయింది సార్. 15 బస్తాలు వడ్లు, 5 బస్తాలు బియ్యము, ఏది లేకుండా కొట్టుకొని కట్టుబట్టలతోనే ఉన్నామండి. మేము కట్టుబట్టలతోనే ఉన్నాము. మేము ఈడ ఉండలేము సార్. మాకు ఏదో ప్రభుత్వం ఏదో సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తాము బతికి బట్టకట్టాలంటే ప్రభుత్వం ఆదుకోవడం ఒక్కటే మార్గమని రాకాసి తండా గ్రామస్తులు చెబుతున్నారు. తాము కోలుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో అర్థం కావటం లేదంటున్నారు.